నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జగన్ను ఓడించడానికి పొత్తులు, జనాన్ని గెలిపించేందుకు జగన్ అంటూ గుంటూరు, అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని ప్రసంగించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. సోమిరెడ్డికి ఓట్లు అడిగే అర్హత లేదు. కరోనా కష్టకాలంలో ప్రజలకు చేయూత అందించింది తానేనని ముత్తుకూరు మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. టీడీపీ ఎన్నికల ప్రచారాలకు వస్తున్న జనసందోహమే గెలుపుకు నాంది అంటూ చిలుకూరు మండలంలోని ముత్యాలపాడు తదితర గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో పాల్గొని మాట్లాడిన టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్. వైభవంగా విశ్వనాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ ఎన్నికల సమరంలో మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడని, నోటా కన్నా తక్కువ ఓటింగ్ ఉన్న పార్టీలు కూడా ఈ రోజు నన్ను ఓడించేందుకు జత కట్టారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అనకాపల్లి, గుంటూరు జిల్లాలో నిర్వహించిన ఎన్నికల రోడ్ షోలో ఆయన పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 14 సంవత్సరాల తన పాలనలో చేసిన మంచిని చూపించి ఓటు అడగడం మానేసి నన్ను తిట్టడమే పనిగా చంద్రబాబు పెట్టుకున్నాడని, జగన్ 58 నెలల పాలన చూసి ఆయన భయపడుతున్నాడని సీఎం జగన్ విరుచుకుపడ్డాడు. జరగబోయే ఎన్నికల యుద్ధంలో మీ జగన్ ఒక్కడే ఒక వైపున నిలబడి ఉన్నాడు. ఒక్కడు మీ అందరికి ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. మరోవైపున కూటమిగా ఇదే మోసాల చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే బీజేపీ, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ5, వీరందరి కుట్రలు, కుతంత్రాలు, వీరందరి అబద్ధాలు, వీరందరి మోసాలు, వీరికి తోడు నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా రాని ఓ చంద్రబాబు కాంగ్రెస్, వీరంతా కూడా జగన్ను ఓడించాలని, మరి మీ జగన్ పేదల్ని గెలిపించాలని నువ్వు బచ్చా అంటున్నా మీ జగను ఈ రోజు ప్రజల ముందర నిలబడి నేను ఫలానిది చేశాను, ఇంటింటికి మంచి చేశాను, చేసిన మంచిని చూసి మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి మీ బిడ్డ పిలుపునిస్తా ఉంటే, మరి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు నీ పేరు చెబితే ప్రజలకు గుర్తుకొచ్చేది ఒక్కటంటే ఒక్కటైనా ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఆ చేసిన మంచిని చూపించి నేను ఈ మంచి చేశాను కాబట్టి నాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి నీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు కేవలం 58 నెలల పాలన చేసిన నన్ను బచ్చా అంటున్న మీ జగన్ను చూసి ఎందుకు భయపడుతున్నావయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. కరోనా సమయంలో ప్రజల్లో తిరిగి 3 కోట్ల రూపాయల నిత్యావసర వస్తువులు నియోజకవర్గ ప్రజలకు అందజేశానని, సోమిరెడ్డి ఆపద సమయంలో ప్రజలను విస్మరించారని సర్వేపల్లి వైకాపా అభ్యర్థి మరియు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం పంచాయతీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని బ్రహ్మదేవం పంచాయతీలో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి మరియు సర్వేపల్లి అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. అక్కడి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కాకానికి ఘన స్వాగతం పలికారు. ప్రచార రథంపై ఎక్కి ప్రజలను ఓట్లేయాలని అభ్యర్థించారు. మంత్రికి అడుగడుగున ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సోమిరెడ్డి ప్రజల నుండి అనేక సార్లు ఓట్లేయించుకుని కరోనా కష్టకాలంలో పట్టించుకోలేదన్నారు. నేను మాత్రం నియోజకవర్గంలో పర్యటిస్తూ 3 కోట్ల రూపాయల విలువైన నిత్యావసర వస్తువులను ప్రజలకు పంపిణీ చేశానని గుర్తు చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డికి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనే తపన పవన్ కళ్యాణ్ తదితరులకు ఎక్కువగా ఉందని ఆయన విమర్శించారు. ఎంత మంది ఈ గ్రామానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెనక చేయి లోకాయుక్త వేయించి ఇళ్లు పగలగొట్టాలనేటువంటి ప్రయత్నం చేశారు. జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ప్రభుత్వం దాకా, చీఫ్ సెక్రటరీ దాకా నోటీసులు ఇవ్వండి, పగలగొట్టండి అంటే
ఆర్ఎండ్బి అధికారులకు చెప్పా, నా దగ్గరికి వస్తే నేను ఒకే విషయం చెప్పా ఈ గ్రామస్తులకి, నేను ఉన్నన్ని రోజులు మీరు ఎవరు కూడా ఏ అధికారిని చూసి భయపడాల్సినటువంటి అవసరంలా, నన్ను దాటి మీ దగ్గరకు వచ్చినప్పుడే ఎవరైనా మీ దగ్గరకు వస్తాడో నేను అండగా పిలుస్తానని చెప్పా. అయ్యా సర్వే చేశారన్నారు, మార్కింగ్ ఇచ్చారన్నారు, సర్వే చేసినా మార్కింగ్ ఇచ్చినా నేను ఉన్నన్ని రోజులు సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ ఒక్క ఇంచు కూడా మిమ్మల్ని తాకలేదని చెప్పా. అదేవిధంగా ఈరోజు మిమ్మల్ని కాపాడామని చెప్పి మీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. పొలాలకు సంబంధించి కానీ మీకు సంబంధించినటువంటి పట్టాల విషయాల్లో కానీ ఏది కావాలని కోరితే ఆ కోరికను నెరవేర్చినటువంటి మీ ఇంటి బిడ్డను నేను అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. మత్స్యకార్యేతర ప్యాకేజీ వేశాం. మిగిలినటువంటి కుటుంబాలు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రతి కుటుంబానికి మత్స్యకార్యేతర ప్యాకేజీ వేసేటువంటి బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈ రోజు ఇప్పుడు దాకా నీకు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేనటువంటి నువ్వు పాపం ఈరోజు చెప్తున్నాడు, ఇంత కాదు అంతేమంటున్నాడు. నువ్వు ఉన్నప్పుడు అంత ఎందుకు ఇవ్వలేకపోయినటువంటి దానికి సమాధానం చెప్పు. కాబట్టి ప్రతి విషయంలో అండగా నిలిచాం, ప్రతి విషయంలో సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందించండి అని చెప్పి మమ్మల్ని కోరాం. మీ వెంట నడిచాం, మీ ఇంటి బిడ్డలాగా ప్రవర్తించాం. ఈరోజు పాపమ్మ నీ మధ్య నా బిడ్డ చెప్పింది పూజితమ్మ, నువ్వు తిరుగుతున్నావు నేను తిరుగుతున్నా, అవతల పాపం ఆయన ఇంట్లో మాత్రం ఆయన తిరుగుతున్నాడు, ఆయన కొడుకు తిరుగుతున్నాడు, ఆయన కోడలు తిరుగుతుంది, ఆయన కూతురు తిరుగుతున్నాడు, ఆయన మనవరాళ్ళు తిరుగుతున్నారు, కుటుంబ సభ్యులు అందరూ తిరుగుతున్నారని చెప్పింది. నేను ఒకే విషయం చెప్పా, నాన్న నేను అభ్యర్థిగా పోటీ చేశా కాబట్టి నేను ఓటు అడగాలి, కాబట్టి ప్రతి గ్రామానికి వెళ్ళి ఓటు అడుగుతా. నీకు ఓపుకున్న రోజులు ఎవరు తిరగమన్నా నువ్వు మే 13వ తేదీ దాకా నువ్వు తిరుగు. మన కుటుంబ సభ్యులంటే నువ్వు నేను మన తోబుట్టువులు కాదు, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలే మన కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ప్రచారాలకు వచ్చే జన సందోహమే పార్టీ గెలుపుకు నాంది అని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలిపారు. చిలుకూరు మండలంలోని ముత్యాలపాడు, నాంచారమ్మపేట, పెంటపాడు గ్రామాల్లో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. చిలుకూరు మండలంలోని ముత్యాలపాడు, నాంచారమ్మపేట, పెంటపాడు గ్రామాల్లో టీడీపీ నాయకులు పెజ్జాయి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ కు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. బాణాసంచా పేల్చారు. మహిళలు ఆయనకు మంగళహారతులు పట్టి ఆశీర్వదించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిల్లకూరు, తీపనూరు గ్రామాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రచారానికి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడం పార్టీ గెలుపుకు నాంది అని తెలిపారు. గత టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వైకాపా హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. సూపర్ 6 పథకాలతో పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో కూటమిని గెలిపించాలని ఆయన వివరించారు. మీకు చెప్పేది ఒకటే బాబు, ముఖ్యంగా మహిళలు వినాలమ్మా. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనేటువంటి 6 పథకాలను ప్రవేశపెట్టారమ్మా. ఇప్పుడు ముఖ్యంగా మనమమ్మా ఈరోజు తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, మోడీ గారు బీజేపీ పార్టీ కలిసి పోటీ చేస్తున్నాం. మన ముగ్గురం కూడా కూటమిగా ఏర్పడి రోజు కలిసి పోటీ చేస్తున్నాం. ఈ కలయిక తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలయిక సూపర్ బంపర్ డూపర్ హిట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాం మీ అందరూ కూడా. అట్లాగే సూపర్ 6 పథకాల గురించి ఒకసారి చెప్తానమ్మా. అమ్మా, సంవత్సరానికి మహిళలు తల్లిరా ఉండరా, మహిళలందరూ సంవత్సరానికి తల్లి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అమ్మా. మీకు సంవత్సరానికి చంద్రబాబు నాయుడు గారు 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తాడు. అట్లాగే జిల్లా మొత్తం కూడా మీరు ఉచిత బస్సు, ఫ్రీ బస్సు టికెట్ల ఎక్కడ మీరు చేయాల్సిన అక్కడ ఆర్టీసీ బస్సు ఆగుతుంది. మిమ్మల్ని ఎక్కించుకొని మొత్తం ఈ జిల్లాలో మీరు ఎక్కడ బాగుండక చూడటమ్మా. అట్లాగే తెలుగులారా, ముఖ్యంగా మీ ఇంట్లో 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు మహిళలు ఎంతమంది ఉన్నా అందరికీ చంద్రబాబు నాయుడు గారు నెలకి 1500 పెన్షన్ ఇస్తాడమ్మా. ఎంతమంది ఉన్నా పర్వాలే, అంటే అందరికీ పెన్షన్ వస్తుందమ్మా. తర్వాత 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ ఎంతమ్మా ఇప్పుడు మనకి. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఉచ్చూరు వెంకటేశ్వర రెడ్డి, సర్పంచ్ శనగా హరిత, నాయకులు శ్రీధర్ రెడ్డి, పొంగులూరు శ్రీనివాసులు రెడ్డి, మధురెడ్డి, సీకిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 180 మంది విద్యార్థిని విద్యార్థులతో గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభించి
విలువలతో కూడిన విద్యను అందిస్తూ నేడు 9,000 మంది విద్యార్థులతో ముందుకు వెళ్తుందని ఆ కళాశాల చైర్మన్ వంకి పెంచలయ్య తెలిపారు. గూడూరు పట్టణ సమీపంలో ఏర్పాటై ఉన్న ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవం సందర్భంగా జరిగిన పలు క్రీడా పోటీల్లో విజేతలకు కళాశాల చైర్మన్ వంకి పెంచలయ్య, హెచ్ఓడీలు, అధ్యాపకులు కళాశాలలో జరిగిన కార్యక్రమంలో బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వంకి పెంచలయ్య మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా విలువలతో కూడిన విద్యను ఆదిశంకర కళాశాల అందిస్తోందని, ఎంతో మంది ఇక్కడ చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లారని తెలిపారు. మానసిక ఒత్తిడిని దూరం చేసేందుకు గత ఏడాది నుండి మెడిటేషన్ తప్పనిసరి చేశామన్నారు. రాబోయే రోజుల్లో ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలను యూనివర్సిటీగా మార్చేందుకు కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. ఇంటేక్తో మొత్తం విద్యార్థులు క్యాంపస్లో అరౌండ్ 8,000 to 9,000 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ విలువలతో కూడిన విద్య అనేది ఆదిశంకర నోన్ ఫర్ ఇట్. రెండోది, ఈ సంవత్సరం ప్రత్యేకంగా గత సంవత్సరం ఈ సంవత్సరం రెండు మెడిటేషన్ అనేది కంపల్సరీ చేసి వాటికి 4 క్రెడిట్స్ ఇచ్చి, ప్రతి విద్యార్థికి 4 క్రెడిట్లు ఇచ్చి మెడిటేషన్ నేర్పించి వాళ్ళల్లో ఫ్లయింగ్ మానసిక వికాసం యోగిక్ ఫ్లయర్స్గా ట్రైన్ చేసి వాళ్ళని కన్హా ఆశ్రమం హైదరాబాద్లో ఇంచుమించు 4,000 మంది పార్టిసిపేట్ చేసి ప్రధానమంత్రి, హోంమంత్రి అమిత్ షా గారు వాళ్ళ సమక్షంలో వీళ్ళందరూ ఆడ యోగిక్ ఫ్లయింగ్ చేయడం, వాళ్ళందరూ మన్ననలు పొందడం అనేది ఆదిశంకర ఒక ప్రత్యేకమైన కలిగితురాయి. అలాగే ఈ సంవత్సరం 23, నెక్స్ట్ ఇయర్ 25 సంవత్సరం వార్షికోత్సవం, అంటే అది రజతోత్సవం అంటాము, 20 సంవత్సరాల వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. ఇంకా మరికొందరు మాట్లాడారు. విలువలతో కూడిన విద్యకు, క్రమశిక్షణకి మారుపేరుగా ఆదిశంకర విద్యా సంస్థలు ఒక మార్గదర్శకంగా డాక్టర్ వంకి పెంచలయ్య సార్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క విద్యా సంస్థలు ముందుకు వెళ్తున్నాయి. ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా మంచి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసిస్తూ ఉన్నతమైనటువంటి విలువలతో ఉన్నతమైనటువంటి స్థానాన్ని, లక్ష్యాన్ని కూడా చేర్చుకోవడం జరుగుతుంది. ఏ కార్యక్రమం జరిగినా కూడా ఆదిశంకర విద్యా సంస్థలందు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, గుర్తింపు కూడా ఆదిశంకర విద్యా సంస్థలకు ఉంటుంది. ఈరోజు ఈ ఆదిశంకర విద్యా సంస్థలు 2001లో స్థాపించబడ్డాయి. ఈ రోజు వరకు కూడా కానీ తీసుకున్నట్లయితే ఎక్కడైనా కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా, ఒక అమెరికా కానీ, లేకపోతే రష్యా కానీ, యూకే కానీ, ఏ ప్రదేశానికి వెళ్ళినా కూడా ఆదిశంకర విద్యార్థులు ఓవర్సీస్లో కానీ, లోకల్గా కానీ, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కానీ, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా చాలా మంచి యొక్క గుర్తింపుతో, ప్రతిభా పడవలతో వాళ్ళు గవర్నమెంట్ సెక్టార్లో కానీ అంతా కూడా స్థిరపడడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులకి మంచిని అందించడంతో పాటు, ఉన్నతమైన విద్యను అందించడంతో పాటు ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు కూడా ఆనందంగాను, ప్లస్ అదేవిధంగా హ్యాపీగా ఉండాలంటే ఉద్దేశంతో ప్రతి వార్షికోత్సవానికి డాక్టర్ వంకి పెంచలయ్య సార్ చేతుల మీదుగా ఐశ్వర్య విజ్ఞాన్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా గత 3 రోజులుగా విద్యార్థులకి అకాడమిక్ మీద పేపర్ ప్రజెంటేషన్స్, కాంపిటీషన్స్ నిర్వహించాం. అదేవిధంగా స్పోర్ట్స్ అన్ని బ్రాంచ్లకు సంబంధించిన విద్యార్థులకి స్పోర్ట్స్ నిర్వహించాం. వీళ్ళు ఎవరైతే విజేతలైనరో వారందరికీ కూడా ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చైర్మన్, డైరెక్టర్ చేతుల మీదుగా వాళ్ళందరూ కూడా ప్రైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆదిశంకర విద్యా సంస్థల్లో యాన్యువల్ డే గత 24 సంవత్సరాలుగా ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 దాకా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా రాష్ట్రంలో ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మోహన్, ప్రిన్సిపల్ ధనుంజయ, ఏవో రామయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే నగరంలోని మద్రాసు బస్టాండ్ వద్ద ఉన్న ఏసీ కూరగాయల మార్కెట్లో నీటి సమస్యను పరిష్కరిస్తామని అక్కడి వ్యాపారులకు నగర టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికలో భాగంగా ఆయనతో పాటు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గ్రామీణ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పర్యటించారు. వ్యాపారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ మే 13న జరిగే ఎన్నికల్లో కూటమి తరపున బరిలో ఉన్న తమకు సైకిల్ గుర్తుపై ఓట్లేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హలో హలో జరిగి
కూరగాయల మార్కెట్ కానీ నేను శ్రీధర్ రెడ్డి గారు ఎంపీ గారు ఈరోజు ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ అందరూ ప్రతి షాపులో వాడు చెప్పేది ఒకే ఒక మెయిన్ సమస్య, అది వాటర్ ప్రాబ్లం. వాటర్ సరిగా లేదు సార్, వాటర్ ఇవ్వలేదని. ప్రభుత్వం రాగానే వచ్చిన వెంటనే వాటర్ కనెక్షన్ ఇప్పిస్తామని మీ అందరికీ ఇక్కడ ఉన్న అందరి యొక్క సమస్యలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఫర్దర్గా ఏం చేయాలి, వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే మళ్ళీ కూర్చొని ఈ మార్కెట్లో ఉన్న అందరూ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరితో కూర్చొని వాళ్ళ సమస్యలు ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీరుస్తామని నేను అందరికీ హామీ ఇస్తున్నాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు. అందువల్ల మీ అందరిని ఒకటే రిక్వెస్ట్ చేసేది, ఇక తెలంగాణ కారణం ఏంటంటే ప్రశాంత వాతావరణం లేదు ఒకటి. రెండోది ఎప్పుడు ఏ షాప్కి వస్తారా, ఏ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారా, ఎవరు బిల్డింగ్ పగలు పెడతారని. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, అత్యధిక మెజార్టీతో, అత్యధిక మెజార్టీ సీటుతో నడిపించి హోల్సేలర్స్ని బయట మనం గవర్నమెంట్ వస్తే ఏదన్నా మనం ఆ ఏరియా ఇచ్చి వీళ్ళకి హోల్సేలర్స్ అంతా బయట కానీ పెట్టగలిగితే ఇక్కడ చాలా ఫ్రీగా ఉంటుంది మార్కెట్ కూడా. అది వీళ్ళ మార్కెట్ కమిటీ ఉంటుంది, ఆ కమిటీతో కూర్చొని రేపు మనము గవర్నమెంట్ ఫామ్ చేసేది మనమే. ఫామ్ చేసిన తర్వాత ఆ కమిటీతో కూర్చొని ఇటువంటి ఏదన్నా ఇక్కడ నేను చెప్పే ఒక్కటే కాదు, ఇంకా వేరే సమస్యలు ఉన్నా అన్నీ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ రాగానే తీర్చిదిద్ది తప్పకుండా మంచి చేయాలనే, సో దట్ ఇక్కడ ఉండేవాళ్ళు కూడా హోల్సేలర్స్, రీటైలర్స్ వాళ్ళ ఒపీనియన్ తీసుకునే చేస్తాం ఏదైనా కానీ. ఇప్పుడు ఒకటే కోరుకునేది అభివృద్ధి అనేది జీరో. మీ అందరినీ కోరుకునేది ఒకటే, మార్కెట్లు కానీ మార్కెట్ వాళ్ళు కానీ అందరూ, మీరు వ్యాపారస్తులు, వ్యాపారం సరిగా జరగాల అంటే అభివృద్ధి ఉండాలి. ఆత్మకూరు నియోజకవర్గం మరిపాడు మండలంలోని పొంగూరు గ్రామంలో టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో అనంతసాగరం మండలంలోని ఆమని, చిరువెల్ల గ్రామ నాయకులు మాజీ సర్పంచ్ రమణారెడ్డి, పెద్ద నరసింహులు, సుబ్బారాయుడు, రాజులతో పాటు మరో 50 ముస్లిం మైనార్టీ కుటుంబాల వారు టీడీపీలో చేరారు. వారికి ఆనం రామనారాయణ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మెట్టుకూరు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. హుసేన్ బాషా గారు, ఫోటోగ్రాఫర్ రబ్బానీ, ఖాజా నవాజ్, రబ్బానీ, అల్లా బక్షు, భాష, సుబాన్, కాదర్ భాష, మనుబోలు సమీపంలో చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విశ్వనాథుని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. सोमेश्वराय शिव सोमेश्वराय हर हर भोले नमः शिवाय। सोमेश्वराय शिव सोमेश्वराय हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले
नमः शिवाय। विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर बोले नमः शिवाय। विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर बोले नमः शिवाय। विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर भोले नमः शिवाय। विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। कोटेश्वराय शिव कोटेश्वराय हर हर भोले नमः शिवाय। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ను ఓడించడానికి పొత్తులు, జనాన్ని గెలిపించేందుకు జగన్ అంటూ గుంటూరు, అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని ప్రసంగించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. సోమిరెడ్డికి ఓట్లు అడిగే అర్హత లేదు, కరోనా కష్టకాలంలో ప్రజలకు చేయూత అందించింది తానేనని ముత్తుకూరు మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. టీడీపీ ఎన్నికల ప్రచారాలకు వస్తున్న జనసందోహమే గెలుపుకు నాంది అంటూ చిలుకూరు మండలంలోని ముత్యాలపాడు తదితర గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో పాల్గొని మాట్లాడిన టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్. వైభవంగా విశ్వనాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.